వెల్కమ్ టు న్యూస్ అండ్ నేరేటివ్స్. నేను వాసవి సోమరాజ్. ఈ వీడియోలో మనం ఒక రిపోర్టర్ గురించి మాట్లాడుకోపోవడం కాదు, ఒక వైరల్ క్లిప్ గురించి కూడా కాదు. అసలు ప్రశ్న వేరే ఉంది. ఒక మనిషి తన అంతరాత్మకు నచ్చని పని చేస్తూ అదే పని తన కుటుంబాన్ని పోషించే ఏకైక మార్గమైతే అతన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఒక టెలివిజన్ రిపోర్టర్ విద్యార్థుల నిరసన ప్రదేశం రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడున్న కొందరు విద్యార్థులు అతనిపై లూజర్ అంటూ నినాదాలు చేసిన దృశ్యాలు విస్తృతంగా పంచుకోబడ్డాయి. ఆ క్షణంలో అతని ముఖంలో కనిపించిన అసౌకర్యం, అవమానం, భావోద్వేగాన్ని చాలామంది గమనించారు. అయితే ఆ వీడియోను చూసి మనం వెంటనే ఒక తీర్పుకు రావడం కంటే అది మన సమాజం గురించి ఏం చెప్తోంది అనే ప్రశ్న మరింత ముఖ్యమైనది. వీడియోలో కనిపించేది ఒక వ్యక్తి మాత్రమే, కానీ కనిపించని కథ ఒక వృత్తి, ఒక వ్యవస్థ, ఒక మనిషి అంతర్గత సంఘర్షణ. మన జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు మంచి చెడుల మధ్య రావు, రెండు బాధల మధ్య వస్తాయి. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు మనస్సాక్షి, ఒకవైపు కుటుంబ బాధ్యత, మరోవైపు వృత్తి నైతికత. ఈ సంఘర్షణను అనుభవించిన వారు బయట నుంచి తీర్పు చెప్పడం చాలా సులభం, కానీ ప్రతి వృత్తిలోనూ ఇలాంటి క్షణాలు వస్తూ ఉంటాయి. ఒక డాక్టర్పై ఒత్తిడి ఉండొచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగి విధానాల మధ్య ఇరుక్కోవచ్చు, ఒక ఉపాధ్యాయుడు పరీక్షా విధానాల ఒత్తిడిని ఎదుర్కొనొచ్చు. అలాగే ఒక జర్నలిస్ట్ కూడా సంస్థ సంపాదకీయ విధానం, యాజమాన్య నిర్ణయాలు, తన వ్యక్తిగత విలువల మధ్య చిక్కుకుపోవచ్చు. ప్రతి జర్నలిస్టు ఇదే పరిస్థితిలో ఉంటారని చెప్పడం సరైంది కాదు. అలాగే ప్రతి ఛానల్ ఒకే విధంగా పనిచేస్తుందని కూడా చెప్పలేం. కానీ వృత్తిపరమైన స్వాతంత్రం, యాజమాన్య ప్రభావం, ఆర్థికంగా ఆధారపడడం వంటి అంశాల మధ్య ఉద్రిక్తత అనేక మీడియా వ్యవస్థల్లో కనిపించే వాస్తవం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మానసిక స్థితిని గమనించాలి. ఒక మనిషి తన చర్యలు, తన నమ్మకాలతో సరిపోవడం లేదని అనిపించినప్పుడు లోపల ఒక మౌన సంఘర్షణ మొదలవుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో దీన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అని అంటారు. కానీ సిద్ధాంతం కంటే అనుభవం ముఖ్యం. ఉదయం అద్దంలో తన ముఖాన్ని చూసుకునే సమయంలో కూడా నేను చేస్తున్నది నిజంగా నేనా అనే ప్రశ్న వెంటాడితే అది కేవలం ఉద్యోగ ఒత్తిడి కాదు, అది వ్యక్తిత్వ మరియు జీవనోపాధి మధ్య పోరాటం. ఈ పోరాటం జర్నలిస్టుకే పరిమితం కాదు, అనేక రంగాల్లో పనిచేసే లక్షల మంది జీవితాల్లో వేర్వేరు రూపాల్లో కనిపిస్తుంది. అందుకే ఈ సంఘటనను ఒక వ్యక్తి వైఫల్యంగా చూడడం సరిపోదు. ఒక వ్యవస్థలో ప్రోత్సాహకాలు ఎలా పనిచేస్తున్నాయి? సంస్థల స్వాతంత్రాన్ని ఏమి ప్రభావితం చేస్తోంది? వృత్తి నైతికతను నిలబెట్టుకోవడానికి ఉద్యోగ భద్రత, సంస్థాగత సంస్కృతి, యాజమాన్య నిర్మాణం ఎంత ముఖ్యమో కూడా చూడాలి. వ్యవస్థలను అర్థం చేసుకోకుండా వ్యక్తులను మాత్రమే దోషులుగా నిలబెట్టడం ఎంత అసంపూర్ణమో, వ్యక్తిగత బాధ్యతను పూర్తిగా వ్యవస్థపైకి నెట్టేయడం కూడా అంతే అసంపూర్ణం. వాస్తవం ఈ రెండిటికి మధ్య ఉంటుంది. ఇలాంటి చర్చల్లో పోలీసులు కూడా తరచుగా ఉదాహరణగా వస్తారు. నిజమే, ఏ క్రమశిక్షణా వ్యవస్థల్లోనైనా పైస్థాయి ఆదేశాలు, చట్టపరమైన బాధ్యతలు, వ్యక్తిగత విలువల మధ్య సంఘర్షణలు ఉండొచ్చు. అలాగే పోలీసు ఉద్యోగంలో మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక పని గంటలు, భావోద్వేగ భారం వంటి సమస్యలు ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ప్రతి వ్యక్తి అనుభవం ఒకేలా ఉంటుందని లేదా ఒక నిర్దిష్ట కారణంతోనే ప్రతి విషాదం జరుగుతుందని చెప్పడం సరికాదు. వ్యక్తిగత, కుటుంబం, వృత్తి, ఆరోగ్య సంబంధిత అనేక కారణాలు కలిసేలాంటి పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఆధారాలతోనే మాట్లాడాలి. అయితే ఈ సంఘటన మనకు నేర్పేది ఇంకొక పెద్ద విషయం ఉంది. ఒక సమాజంలో ప్రజలు సంస్థలను విమర్శించడం, ప్రశ్నించడం, అలాగే సంస్థల్లో పనిచేసే వ్యక్తుల మానవత్వాన్ని గుర్తించడం, ఈ రెండు ఒకేసారి సాధ్యమే. ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి అవసరం,
కానీ ప్రశ్నించే విధానం కూడా మనం నిర్మించాలనుకునే సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక రిపోర్టర్‌ను, ఒక పోలీసును, ఒక ఉద్యోగిని కేవలం వారి యూనిఫార్మ్ లేదా మైక్ ద్వారా మాత్రమే చూస్తే, వారి వెనుక ఉన్న మనిషిని కోల్పోతాం. అదే సమయంలో వృత్తి బాధ్యత పేరుతో నిజాయితీపై వచ్చే ప్రశ్నలను కూడా విస్మరించలేం. ఈ రెండిటి మధ్య సమతుల్యతే పరిపక్వ సమాజానికి లక్షణం. చరిత్ర చెబుతున్న ఒక ఆసక్తికరమైన సత్యం ఏంటంటే, సంస్థలు బలంగా ఉండడం అంటే వాటిలో పనిచేసే ప్రతి వ్యక్తి హీరో కావడం కాదు. వ్యక్తులు తప్పులు చేసే పరిస్థితులు తక్కువగా ఉండేలా వ్యవస్థలు నిర్మించబడడం. సంపాదకీయ స్వాతంత్రం, పారదర్శకత, వృత్తి నైతికత, చట్టపరమైన రక్షణ, ప్రజల విమర్శనాత్మకత, అవగాహన ఇవి కలిసి పనిచేసినప్పుడే ఆరోగ్యకరమైన ప్రజావేదిక ఏర్పడుతుంది. ఒక మంచి మనిషి వ్యవస్థను రక్షించలేడు. కానీ మంచి వ్యవస్థ అనేక మంది సాధారణ మనుషులను కూడా సరైన పని చేసే అవకాశాన్ని ఇస్తుంది. చివరికి ఈ వైరల్ వీడియో కొద్ది రోజుల తర్వాత మర్చిపోవచ్చు. కానీ అది లేవనెత్తిన ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. మనం ఇతరుల జీవితాలను చూస్తున్నప్పుడు వారి చర్యలను మాత్రమే చూస్తామా? లేక వారి సంఘర్షణలను కూడా చూడగలమా? ఒక మనిషిని తీర్పు చెప్పడం సులభం. ఒక వ్యవస్థను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే ఇంకా కష్టం ఏంటంటే ఆ వ్యవస్థలో మన స్థానాన్ని ప్రశ్నించుకోవడం. ఎందుకంటే చివరికి ఈ కథ ఒక రిపోర్టర్ గురించి కాదు. మనందరం ఎప్పుడో ఒకప్పుడు జీవనోపాధి విలువలు, బాధ్యతల మధ్య ఎంచుకోవాల్సి వచ్చే మనుషులమనే సత్యం గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.